దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ పెద్దలకు, కాపర్లకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ అవకాశాన్ని బట్టి. సో దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక మాట ప్రార్థించాలని ఆశపడుతున్నాను. అందంతల్లో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మౌనమికిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి, నీవు గొప్ప దేవుడవు తండ్రి. నీ వాక్యమే సత్యము, నీ వాక్యం జీవం గలది. నీ వాక్యం ప్రభా మరి శాశ్వతమైనది. ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంలో. నీ వాక్యం రెండంచులు గల ఖడ్గము. నీకు స్తోత్రంలో. మాట్లాడుతున్న వారికి, వింటున్న వారికి అది జీవం ఇచ్చిన అయినది తండ్రి. నీకు స్తోత్రంలో. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీ బలిపీఠం యొద్ద పిచ్చుగల వాళ్ళు చేరి ఉన్నాం తండ్రి. మా ఆశను నీ గుప్పిలు విప్పి తృప్తిపరచమని వేడుకుంటున్నాం. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడవు ప్రభా. మరి మా కోరికలను సిద్ధింపచేసి ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఆశతో నీ బిడ్డలు ఎదురు చూస్తుండగా వారిని తృప్తిపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇదివరకు ఎప్పుడు చెప్పిన విధంగానే మరలా చెప్తున్నాను. నేను ప్రసంగికుడిని కాదు, కానీ వ్యక్తిగత ధ్యానంలో దేవుడు నేర్పించిన పాఠాలను ధ్యాన రూపకంగా ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. నేను ధ్యానించాలని ఆశపడిన భాగము కీర్తనలు 127. కీర్తనలు 127 నేను చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనిచ్చు కష్టార్జితమైన ఆహారం తిరుచుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. ఈ వాక్యము చాలాసార్లు మనకు వింటూ ఉంటాము. సుపరిచితమైన వాక్యము, ముఖ్యంగా వెడ్డింగ్ యానివర్సరీస్లో, తర్వాత తండ్రి అదేవిధంగా ఈ బెట్రోతల్ కార్యక్రమాల్లో, తర్వాత ఈ బర్త్డేస్లో ఎక్కువ వింటూ ఉంటాం ఈ సామ్ గురించి. అయితే నా అనుదిన ధ్యానంలో నేను కొన్ని కొత్త విషయాలు ప్రభు నాకు చూపించినని బట్టి నేను ఈ వాక్యాన్ని ఇక్కడ పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల అనగా దేవుడు కట్టువాడు. దేవుడు గాడ్ ఈజ్ అ బిల్డర్. మన పాస్టర్లు చెప్తారు కదా, గాడ్ ఈజ్ అ మాస్టర్ బిల్డర్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈజ్ అ మాస్టర్ బిల్డర్. వీఆర్ కో బిల్డర్స్ విత్ హిమ్. ఆయన మన దేవుడు మాస్టర్ బిల్డర్ అయితే మనం ఆయనతో కలిసి కో బిల్డర్స్గా పనిచేస్తాం. సో దేవుడు కడుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడు కడుతూ ఉన్నాడు ఇంకా కూడా. సో ఏం కడుతున్నాడు దేవుడు కుటుంబాలను కడుతున్నాడు, సంఘాలను కడుతున్నాడు, వ్యక్తిగత జీవితాలను కడుతున్నాడు దేవుడు. సో దేవుడు మన జీవితాలను కడుతూ ఉన్నాడు, కుటుంబాలను కడుతూ ఉన్నాడు, సంఘాలను కడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యాన్ని కూడా దేవుడు కడుతున్నాడు. ఈజ్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని కూడా కడుతున్నాడు. దేవుడు కట్టే దేవుడు. అయితే ఈ కీర్తన రాసిన సొలొమోన్ మహారాజు, ఆయన ఈజ్ అ గ్రేట్ బిల్డర్. మనం ఈ మధ్యకాలంలో బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం, గడిచిన వారం, అంతకుముందు వారంలో. కింగ్ సొలొమోన్ రాజు మహాజ్ఞాని. ఆయన గొప్ప బిల్డర్. ఈజ్ అ గ్రేట్ కన్స్ట్రక్టర్. ఆయన ఇల్లు గురించి చాలా విషయాలు మనకు బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్నాం, బైబిల్లో చదివినప్పుడు. సో అంత మాత్రమే కాదు, ఆయన అంత గొప్ప బిల్డర్ మాత్రమే కాదు, ఆయన ఫ్యామిలీ లైఫ్లో కూడా ఆయన చూసినట్లయితే ఆయన 300 మంది ఉపపత్నులను, 700 మంది రాజకుమార్తెలను భార్యలు. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సొలొమోన్ రాజు అంటే బాగా రాశాడు ఇక్కడ, కానీ వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా దాన్ని పాటించడంలో తను ఫెయిల్ అయినట్టు మనకు కనబడుతుంది. అంటే ఫెయిల్ అయ్యాడా ఆయన తర్వాత దాన్ని సరి చేసుకొని మనకు తెలియదు ఆ విషయాలని. కానీ
మనము అంటే దో వీ హ్యావ్ ఎ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఇఫ్ యూ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అంటే సొలొమోన్ ఇంత చక్కగా రాశాడనమాట ఇక్కడ. యెహోవా ఇల్లు కట్టించని ఎడలదని, కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణంను కాపని ఎడల, కావలి వారు మేల్కొని ఉంటే వ్యర్థమని రాశాడు. అంటే అది అనుభవపూర్వకంగా రాసి ఉండవచ్చు, కానీ అతని జీవితంలో మాత్రం అది ఫలభరితంగా లేదు. అంటే అది నాట్ ఫ్రమ్ హిజ్ లైఫ్. అంటే మనం కూడా దీని గురించి ధ్యానించి ధ్యానపూర్వకంగా తెలుసుకొని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతే వీటిని మన జీవితంలో అదంతా ఫలభరితంగా ఉండదని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే యెహోవాయే అనేది ఇంపార్టెంట్. ఎక్కడ తెలుసుకుంటున్నాం? అది యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే వారిని హెచ్చరించడం, నాకు వేరుగా ఉండి మీరు ఏమి యూజ్ చేయలేరు. అంటే ఇక్కడ యెహోవాయే అంటే అర్థం ఏంటి? 3వ వచనంలో మనం చూసినట్లయితే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తింటే వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చినాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని సోమరులుగా ఉండమని దేవుడు అనుకుంటున్నాడా? మీరు వేకువ లేచి అంత కష్టపడకండి అని చెప్తున్నాడా? కాదు. దేవుడు నాకు వేరుగా మీరు ఏం చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే మనం ప్రభుతో కలిసి చేయాలి ఏ పని చేసినా. అంటే మనం స్లీప్లెస్ నైట్స్ పనిచేసి, లేకపోతే ఎక్కువ మన సమయమును మనం కష్టపడి వేకువనే లేచి రాత్రి వరకు కష్టపడి మన ఒళ్ళంతా పులిసిపోయేలాగా మనం పనిచేసి, అది లోకస్తులు చేస్తారు. కానీ దేవుని బిడ్డలకు అట్లా కాదు. దేవుని చిత్తంలో మనము పని చేయాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కీర్తనలో దేవుడు అది మనకు నేర్పిస్తున్నాడు. ఫిలిప్పి 2:12-13 ఈ మాట రాయబడింది, మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే అనే మాట ఉంటుంది. ఫిలిప్పి 2:12-13 ఆ వచనం నేను చదువుతాను, దయచేసి మీరు చూడాలని కోరుతున్నాను. ఫిలిప్పి 2:12-14 వరకు, 12-13 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతూను మీ సొంత రక్షణను కొనసాగించు. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. అంటే దేవుని కార్యాలు మనం చేయాలి. మనలో కార్యసిద్ధి అంటే దేవుని కార్యాలు మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మన జీవితాల్లో మనం కష్టపడి మనం ప్లాన్ చేసుకొని ఫైన్, కానీ మనం దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకు కట్టాలి, దేవుని కట్టడలాగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మన జీవితాన్ని మనం కట్టుకోవాలని. నాట్ ఓన్లీ గాడ్ ఈజ్ అ బిల్డర్, బట్ ఆల్సో ఈజ్ ఆస్కింగ్ అస్ టు బిల్డ్. ఏం కట్టమంటున్నాడు దేవుడు? మన జీవితాలను కట్టుకోమంటాడు. మన జీవితాలు ఆయన మీద మనము కట్టుకోవాలి. తర్వాత మన కుటుంబాలను కట్టుకోవాలి. మన కుటుంబాలు, దేవుడు కూడా కుటుంబాలను కట్టేవాడు కూడా, మనం కూడా కుటుంబాలని కట్టుకోవాలి. మూడోది, దేవుడు సంఘాలను కట్టమని, దేవుని రాజ్యాన్ని కట్టమని, దేవుని రాజ్య వ్యాప్తిలో మనని పాలుభాగం. అంటే దేవుని చిత్తంలో మనం అమర్చబడి ఈ కార్యాలు చేసినప్పుడు దేవుడు చేసే ఆ బిల్డింగ్ వర్క్లో మనం కో బిల్డర్స్గా ఉంటాం. సో గాడ్ ఈజ్ అ మాస్టర్ బిల్డర్ అండ్ వీఆర్ కో బిల్డర్స్ విత్ హిమ్. సో ఇన్ హిస్ ప్లాన్ ఆయన కట్టే దాంట్లో మనం పాలుభాగస్లమై ఉంటాం అన్నమాట. సో దేవుడు ఏం కట్టమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 7:24-27 వరకు మనం చూసినట్లయితే అక్కడ 2 ఉదాహరణలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమని చెప్పాడంటే బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు, 2 విషయాలు చెప్పాడు అక్కడ. బుద్ధి గలవాడు ఏం చేస్తారంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం నడుచుకునేవాడు బుద్ధి గలవానితో దేవుడు పోల్చాడు. అయితే అతడు ఎవరితో పోల్చబడినంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోల్చబడిన. అంటే బుద్ధిగలవాడు బండ మీద తన ఇల్లు అంటే గాలి వానలు తుఫాన్లు అన్నీ వచ్చి ఆ ఇంటిని కొట్టినప్పుడు కూడా ఆ ఇల్లు పడిపోదు. ఎందుకంటే అది బండ మీద కట్టబడింది. బండ మీద కట్టడం అంటే ఏంటి అర్థము? అంటే వాక్యాన్ని విని దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవడం అన్నమాట. ఆ వాక్య ప్రకారం మన జీవితాలను కట్టుకోవడం అంటే వాక్యం మీద మన జీవితాలను కట్టుకోవడం. అది ఈ బండ స్థిరత్వానికి గుర్తు. ఏ బండ అయినా కానీ మన బండ చూసినట్లయితే గట్టిగా భూమిలో పాతుకుపోయి ఉంటుంది, అది కదల్చబడదు. సో ఆ బండ మీద, ఆ స్థిరమైన వాక్యం మీద మన జీవితాలు అంటే వాటిని విని పాటించినప్పుడు మన జీవితాలు బండ మీద కట్టిన అంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కదలక దేవుని మీద సడలని విశ్వాసంతో మనము ఉంటాం అన్నమాట. బండ మీద కట్టబడిన ఇల్లు. అదే ఇసుక దేనికి గుర్తు అంటే ఏమంటారు, చలించే మనస్తత్వానికి, లేకపోతే చలనం కలిగిన దానికి. అంటే స్థిరంగా ఉండదు ఇసుక. ఇట్లా పడితే చేతులను జారిపోతూ ఉంటుంది, ఇట్లా వేస్తే కిందికి.
అంత మాత్రమే కాదు, ఇసుక బండ అనేది సింగిల్ రాక్, సింగిల్ పీస్, ఒకటే బండ ఉంటుంది. బట్ ఇసుక రేణువులు ఎక్కువ ఉంటాయి. సో మన దేవుని వాక్యం ఒకటి, అది స్ట్రాంగ్, దాని మీద నిలబడతాం మనం. ఇసుక రేణువులు అంటే బయట ఉండే సిద్ధాంతాలు చాలా, కొన్నిసార్లు మనకు వాట్సాప్లలో చాలా వేరే వేరే మంచి మంచి వస్తాయి, వాక్యం బేస్డ్ ఉండే అవి, కానీ వినడానికి చాలా బాగుంటాయి. నీతి సూక్తులు, మనం వాటి మీద మన జీవితాలను కట్టుకోలేం. అవి వినడానికి బాగుంటాయి కానీ ఎనీథింగ్ నాట్ బిబ్లికల్ విల్ నాట్ హెల్ప్ అస్. వినడానికి వావ్ అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు మనము ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తూ ఉంటే చైనీస్ ప్రాఫిట్ వాళ్ళు చెప్పేది నీతి సూక్తులు వస్తూ ఉంటాయి. తర్వాత మన అర్థశాస్త్రవేత్త మన ఇండియాలో ఉన్నాడు కదా, ఆయన పేరేంటి, ఆయనది కూడా వస్తూ ఉంటాయి, అర్థశాస్త్రవేత్త, అతన్ని కూడా వస్తూ ఉంటాయి అనమాట. బట్ అవి వాక్యం బేస్డ్ కాదు అవి. సో అవి వినడానికి బాగుంటాయి కానీ వాటి మీద మన జీవితాన్ని కట్టుకోలేం. వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవచ్చు. ఆ ఇసుక మీద, అట్లాంటి వాటి మీద మన జీవితాన్ని కట్టుకుంటే, అనేకమైన సిద్ధాంతాల మీద మన జీవితాన్ని కట్టుకుంటే అది ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతుంది అన్నమాట. గట్టి గాలివాన వచ్చినప్పుడు అది కూలిపోతుంది. సో అవి అస్థిరమైన అభిప్రాయాలు అన్నమాట. ఆటుపోట్లకు నిలబడలేవు. వాక్యం నిలబడుతుంది. వాక్యం మీద కట్టుకున్నవాడు నిలబడుతుంది. ఎందుకంటే వాక్యం సజీవమైంది. ఆకాశం భూమి గతించిన, దేవుని వాక్యం గతించదు. ఇది దేని మీద మనం కట్టుకోవాలనేది మనం ఇప్పుడు చూసాం. దేని చేత కట్టుకోవాలనేది కొరింథీ 2:10-12 వచనాల్లో రాయబడి ఉంది. దేంతో కట్టాలి మనం? వాట్ ఈస్ ద మెటీరియల్ వీ షుడ్ యూజ్? మనం బిల్డర్స్ కొంతమందిని చూసినట్లయితే స్టీల్ ఏం వాడాలి, కంకర్ ఏం వాడాలి, సిమెంట్ ఏం వాడాలి, తర్వాత అన్ని విషయాలు వాళ్ళు కూలంకషంగా డిస్కస్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ కట్టబోయే కట్టడము శాశ్వత కాలం ఉండాలి. కొన్ని అడ్వర్టైజ్మెంట్ వింటుంటాం మనం, తరాలు ఉంటుంది ఈ కట్టడ అని వింటుంటాం మనం అడ్వర్టైజ్మెంట్. సో అట్లా మన జీవితాలు ఎల్లకాలం నిలబడాలంటే దేంతో కట్టాలి? దేని మీద కట్టాలంటే బండ మీద కట్టాలి. బండ మీద అంటే వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలి. ఆ మాటలు విని వాటిని గైకొనాలి, దేవుని వాక్యం విని. రెండవది దేంతో కట్టాలి అంటే అక్కడ రాయబడింది కొరింథీ 2:10-12 వచనాలు, 10-12. మొదటి కొరింథీ 2 నేను చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, గడ్డి, కర్ర, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమును దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అని ఏమంటున్నాడంటే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. అయితే మనం కట్టడం అంటే దేంతో కట్టాలి అంటే మనం చేసే పనులు, నీతి క్రియలు. మన కట్టడాలు అంటే మన ఇటుకలు, మన సామాగ్రి అంతా కూడా మన నీతి క్రియలు. యేసుక్రీస్తు ప్రభువును రక్షకుని అంగీకరించిన విశ్వాసి చేసే క్రియలు. ఆ క్రియలే మన సామాగ్రి, మన కట్టడాలకు ఉపయోగించే సామాగ్రి. అయితే ఆ సామాగ్రి ఎలా ఉండాలంట? అంత్యకాలంన అగ్ని చేత పరీక్షించబడినప్పుడు నిలబడాలి. అంటే అది ఆ అగ్ని ద్వారా ప్రవేశించి పరలోకానికి వెళ్ళాలి. అగ్ని పరీక్షకు నిలబడి పరలోకానికి వెళ్ళాలి. ఆ క్రియ ఇక్కడే ఉండకూడదు అనమాట. ఇక్కడే కాలిపోయింది అనుకో, ఎవరైనా పని చేస్తే ఆ పని నిలబడితే జీతం వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టించుకున్నాం, లేకపోతే ఏదైనా డోర్ పెట్టించుకున్నాం, రిపేర్ చేయించుకున్నాం, లేకపోతే ఏదైనా పని చేస్తే ఆ పని బాగుంది అంటే డబ్బులు ఇస్తాం. అది బాగాలేకపోతే డబ్బులు ఇవ్వం మనం. అట్లానే మనం చేసే క్రియ, పనివాడు తన పని నిలబడితే దానికి జీతం వస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. సో మనం చేసే క్రియ పైన వరకు వెళ్ళాలా. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఈ లోకంలో మీరు ధనం సంపాదించుకోకండి, లేకుంటే ఈ లోకంలో మీరు ప్రార్థన చేసినప్పుడు సీక్రెట్గా ఉన్న మీ తండ్రి, రహస్యంగా ఉన్న మీ తండ్రికి కనపడేటట్టు చేయండి. ఉపవాసం చేసినప్పుడు మీరు మీ తండ్రికి కనపడేటట్టు చేయండి. ధర్మం చేసినప్పుడు మీరు కుడి చేతితో ఈ చేయికి తెలియకుండా ఇవ్వండి. అంటే ఇవన్నీ కూడా మనం అట్లా చేసినప్పుడు పరలోకంలో రికార్డ్ అవుతాయి, పరలోకానికి ఎంటర్ అవుతాయి. కానీ మనం అట్లా కాకుండా మనం మనుషుల కోసం చేసినప్పుడు అవి ఇక్కడే దాని ఫలం మనం పొందుతాము. అవి ఈ అగ్ని పరీక్షను దాటి ముందుకు వెళ్ళవన్నమాట. అంటే మన క్రియలు మనం చేసేవి మనుషుల దృష్టిలో మెప్పు పొందుతాయి కానీ దేవుని దృష్టిలో మెప్పు పొందవు. మనుషుల దృష్టిలో మెప్పు పొంది మన మనసులో అప్రిషియేషన్ పొందుతాం, కానీ దేవుని దృష్టికి మనం అప్రిషియేషన్ పొందామన్నమాట. అందుకనే ఈ వెండి, బంగారం ఇది ఉదాహరణ చెప్పాడు. అంటే వెలగల రాళ్ళు, ఇవన్నీ అగ్నికి నిలబడే రాళ్ళు. అంటే దేవుడు దహించు అగ్ని.
దేవుని కండ్లతో దహించు అగ్నితో చూసినప్పుడు అవి నిలబడే కార్యాలా, లేకపోతే మనుషుల దృష్టికి ఆ, నాణ్యమైన కార్యాలా కాదా, లేకపోతే దేవుని దృష్టికి నాణ్యమైన కార్యాలా కాదా అని దేవుని అగ్ని దాన్ని పరీక్షిస్తుంది. మనం చాలా చేస్తాం మనుషుల దృష్టి, మనుషులు చాలా నటించి మనం మనుషులు మెప్పిస్తాం, కానీ దేవుడు హృదయాన్ని పరిశీలించే దేవుడు. ఆయనకు బెస్ట్ హార్ట్ డయాగ్నైజ్ చేసే దేవుడు, మంచి హార్ట్ స్పెషలిస్ట్ దేవుడు. మన హృదయంలో మేము ఏమనుకుంటున్నాం, మన మోటివ్స్ ఏంటి, మనం ఏం పని అన్నీ చేస్తాడు ఆయన, చూస్తాడు. సో మనం చూసాం దేని మీద కట్టుకోవాలి, దేంతో కట్టుకోవాలి, వెలగల రాళ్ళతో కట్టుకోవాలా, దేవుని వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలని మనము చూసాం. అయితే ఇది మనము కట్టడం గురించి మనము నేర్చుకున్నాం 1-2 వచనాలలో. తర్వాత 3వ వచనం మనం చూసినట్టయితే డైరెక్ట్గా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అని చెప్తా ఉన్నాడు. మనకు మంచి ఇల్లు ఉండి, మంచి ఆదాయం ఉండి, సుఖభరితమైన జీవితం ఉండి సంతోషం లేకపోతే ఏం ప్రయోజనం? అన్నీ ఉండి సంతోషం ఉండి, మంచి 5 అంకెల జీతము, 4 చక్రాల కారు, తర్వాత అన్నీ ఉండి మన సంతోషం లేకపోతే, ఆనందం లేకపోతే దానివల్ల ఏం ప్రయోజనము లేదు. అయితే భక్తులు చెప్తూ ఉంటారు, మాస్లం అన్నయ్య గారు చెప్పారని, మన సంకాపరి గారు చాలాసార్లు చెప్పారు, పిల్లలు మన ప్రియమైన శత్రువులు అని. ఈ పిల్లలు యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం, ఆయన గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కట్టడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ కుటుంబం అనే వ్యవస్థని, ఇది మనం కట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కాపాడుకోవడం అంతే. శత్రువు లోపలికి ప్రవేశిస్తాడు అనమాట. సో దాన్ని మనము కాపాడుకోవాలి, కాపలా కాయాలి. అది ఎట్లా? మన సొంత కాపలా కాదు, దేవుని ద్వారా మన కాపలా కాయాలి. దేవుని జ్ఞానం ద్వారా మన కుటుంబాలను మనం కాసుకోవాలి. మన జీవితాలని కాసుకోవడం ఎంత ఇంపార్టెంటో మన కుటుంబాలను కూడా మనం కాయడం అంత ఇంపార్టెంట్. సంఘాలని కాయడం కూడా అంత ఇంపార్టెంట్. దేవుని రాజ్యాన్ని కూడా మనం భద్రపరచుకోవడం, అంటే తప్పుడు బోధలు ప్రవేశించకుండా, సంఘాన్ని తప్పుడు మనుషులు మన జీవితాలకు, తప్పుడు అభిప్రాయాలు మన జీవితాలకు రాకుండా, మన జీవితాలని, తప్పుడు విషయాలు మన పిల్లలు నేర్చుకోకుండా మన కుటుంబాలని కాయడము చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు మన బహుమానం కాబట్టి వారిలో మనము ఆనందించాలి. ఇక్కడ వాక్యంలో వారు మన బహుమానం అని చెప్పి, బహుమానాలు ఎప్పుడు వచ్చినా కానీ మనం బహుమానాల విషయం ఆనందిస్తాం. ఎనీ గిఫ్ట్ ఇట్ విల్ డిలైట్ అస్, మనం చాలా సంతోషపరుస్తుంది. పిల్లలు మన బహుమానాలు కాబట్టి వారి యందు మనము వాళ్ళు ఎలాంటి వాళ్ళని అయ్యుండొచ్చు, వారు మన బహుమానాలు, యెహోవా ఇచ్చే బహుమానాలు కాబట్టి వారి యందు మనము ఆనందించాలి, ఖచ్చితంగా ఆనందించాలి. రెండోది, వారు మన స్వాస్థ్యం కాబట్టి కాపాడుకోవాలి. వారు మన స్వాస్థ్యం, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం. మనకున్న ఆస్తిపాస్తులు ఎవరైనా ఎంక్రోచ్ అయితే, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అట్లాంటివి అయినప్పుడు మనం కేసు వేసి వాళ్ళతో ఫైట్ చేసి మనం వాటిని తిరిగి పొందుకుంటాం. అట్లానే బిడ్డల విషయంలో కూడా వాళ్ళు మన స్వాస్థ్యం కాబట్టి వారి విషయం మనము జాగ్రత్తగా ఉండి, మెలకువగా ఉండి వారిని మనము కాపాడుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలని వాక్యంలో పెంచడానికి ఇష్టపడరు. ఎప్పుడు వాళ్ళ కెరియర్ మీదనే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. చర్చికి పోతే చర్చి సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దేవుని వాక్యం సెకండ్ ఆప్షన్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్ సెకండ్ ఆప్షన్ ఉంటుంది, ట్యూషన్ ఇంపార్టెంట్ కదా, సండే రోజు ఎగ్జామ్ ఇంపార్టెంట్ కదా, నీట్ కొట్టాలంటే, జేఈ కొట్టాలంటే, ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ దేవునికన్నా ఇంపార్టెంట్ కాదు. సో వాళ్ళు పెరిగి పెద్దవారై పెద్ద జేఈ అది అంతా అయ్యి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు, నానా నువ్వు చర్చికి పోవాలా, నేను చిన్నప్పుడు మా అమ్మ నాకు వాక్యం ఇట్లా నేర్పించింది ఇది అంటే, నువ్వు నేర్పించలేదు కదా, నేను నేర్పించలేదు కాబట్టి వారు నేర్చుకోరు. వాడు క్రైస్తవేతరులతో విజ్జోడుగా ఉంటారు. క్రైస్తవేతరులు నేను పలానా అమ్మాయిని ఇష్టపడ్డాను అని చెప్తారు, పెళ్లి చేసుకుంటారు. లేకపోతే పలానా ఉద్యోగం నాకు నచ్చింది నేను చేసుకుంటానంటారు. సో వాళ్ళకి దేవుని యొక్క తాలూకు ఎథిక్స్, దేవుని యొక్క తాలూకు అవి వాళ్ళ జీవితంలో ఇమర్చబడి లేదు. ఎందుకంటే మనం వాళ్ళని కాపాడుకోలేకపోయాం, వాళ్ళకి నేర్పించలేకపోయాం చిన్నప్పటి నుంచి. సో దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. దేవుని విషయాలు వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళు మన స్వాస్థ్యం కాబట్టి దాన్ని మనము కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, వారు మన ఫలము కాబట్టి మంచి ఫలాన్ని వాళ్ళు మంచి ఫలంగా ఉండాలని వాళ్ళను మనం సేద్యం చేయాలి. ఫలం కోసం మనం పొలం పనులు చేసే వాళ్ళకి తెలుస్తుంది. మంచి ఫలం రావాలంటే సేద్యం చేస్తాం, చాలా సేద్యం చేస్తాడు వ్యవసాయదారుడు. వారు యెహోవా ఇచ్చు గర్భఫలం ఫలం అని చెప్పాడు. వాళ్ళ మన ఫలం కాబట్టి వాళ్ళ విషయంలో మనం కష్టపడాలి. దేవుని వాక్యం వాళ్ళ లోపల మనం ఉంచాలి, వాళ్ళ కొరకు మనము శ్రమ పడాలి, సేద్యం చేయాలి. వాళ్ళ జీవితంలో దేవుని ప్రార్థన పూర్వకంగా మనము వారికి వాక్యం నేర్పించాలి, వారిని ఆలయం నేర్పించాలి, వారికి దేవుని పద్ధతులు నేర్పించాలి. అది మనము చేయాల్సిన వరమేంటి. అంత మాత్రమే కాదు,
వారు బాణముల వంటి, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని ఉన్నారు. బాణములను ఎప్పుడు కూడా తుప్పు పట్టిపోకుండా జాగ్రత్త ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని షార్ప్ చేస్తూ ఉండాలి, దేవునిలో మనం పదును పెడతా ఉండాలి. అంత మాత్రమే కాదు, వాటికి బాణాలకు దిశానిర్దేశం చేయాలి మనం. అవి ఎటువైపు విసిరబడాలా, ఎంత బలంగా విసిరబడాలా, వాటికి డైరెక్షన్ చేయాలి. పిల్లలు బాణాలు వంటి వారు కాబట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు వాక్యంలో, దేవునిలో పదును పెడతా ఉండాలి. అంత మాత్రమే కాదు, వాళ్ళని కరెక్ట్ దిశానిర్దేశం చేసి దేవుని వైపు, దేవుని చిత్తం వైపు వాళ్ళు సొంతగా ఎలా దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు చేయవచ్చు, వాళ్ళ ప్రార్థనా జీవితంలో దేవునితో వ్యక్తిగత అనుభవం ఎట్లా కలిగి ఉండవచ్చు, వాక్యంలో దేవుడు వాళ్ళతో మాట్లాడడం అనే అనుభవం ఎట్లా వాళ్ళు పొందవచ్చు, ఇలాంటి విషయాలని మనం వాళ్ళ లోపల ఇన్కల్కేట్ చేయాలి. మనం చేసినప్పుడు వాళ్ళు బాణాలు సరైన దిశలో వెళ్తాయి. దేవుని కోసం దుర్గాల్ని కూల్చే బాణాలుగా అవుతాయి, దేవుని కోసం శత్రువులను అంతమొందించే బాణాలుగా ఉంటాయి. అక్కడ ఒక మాట రాయబడింది చూడండి, వాటితో 5వ వచనం, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధుల అంటే గుమ్మములు అంటే ఇక్కడ రాజ్యాన్ని మనం రెఫర్ చేస్తూ ఉన్నాం. ఒక రాజ్యానికి ప్రహరీ గోడ ఉంటుంది కదా, ప్రహరీ గోడ దగ్గర పెద్ద గేట్లు ఉంటాయి. సో ఏ శత్రువు చొరబడినా కానీ మెయిన్ ద్వారం నుంచి చొరబడతాడు. సో ఆ గుమ్మములు దగ్గర ఈ తన అంబుల పొది ఇట్లాంటి బాణాలతో నింపుకున్నవాడు తన శత్రువులతోని, విరోధులతోని పోరాడి గెలుస్తాడు. అంటే శత్రువులు లోపలికి రానివ్వలేడు. అంటే రాంగ్ కాన్సెప్ట్స్, రాంగ్ డాక్ట్రిన్స్, చెడ్డ విషయాలు, మన దేవునికి సంబంధించిన విషయాలు కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితాలను చొరబడకుండా ఈ బాణాలని సరిగా ఎక్కుపెట్టవచ్చు అన్నమాట. సరైన దిశలో మనము నడిపించవచ్చు. మన కట్టడాలు ప్రస్తుత సుఖం కోసము ఉండకూడదు. మనం కట్టే కట్టడాలు మన కట్టడాలు అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, మనం కట్టుకునే కట్టడాలు అన్నీ కూడా దేని మీద ఆధారపడి, ఒక లగ్జరీ హౌస్, ఒక లగ్జరీ అట్లా లగ్జరీ కోసం చూడకూడదు. దేవుని కోసం కట్టడాలు. అంటే నేను ఫిజికల్ బిల్డింగ్స్ గురించే మాట్లాడలేదు, ఈవెన్ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన బిల్డింగ్ ఆల్వేస్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్, and it should not bring the comfort to the or luxury to the body. It should, of course we should be comfortable, of course we should be luxurious, but in the Lord, దేవునిలో మనము ఉండాలి. అవి శాశ్వతమైనగా ఉండకూడదు, కానీ టెంపరీ వాటిగా ఉండకూడదు. మనము ఇల్లులు మాత్రమే కాదు, కానీ మన గృహాల్ని కూడా మనము కట్టుకోవాలి. మనము ఈ ప్రభు విషయం మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ మొదటి 2 వచనాలు మనం చూస్తే ప్రభు ఇంపార్టెంట్, యెహోవా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఆయన విషయం నిర్లక్ష్యం చేయకూడదు. 2, 3, 4, 5 వచనాలు చూస్తే మనం కుటుంబ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని మనము నేర్చుకుంటున్నాం. ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ ఒకటి ఉంది, నేను చదువుతాను. ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఈజ్ ఆర్డర్. ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఈజ్ ఆర్డర్. The blessing of the house is contentment. The glory of the house is hospitality. The crown of the house is godliness. తెలుగులో చదువుతాను. కుటుంబం యొక్క అందము క్రమంలో కనబడుతుందంట. ఒక కుటుంబం యొక్క అందం, ఇది అందమైన కుటుంబం అని ఎలా తెలుస్తుందంటే క్రమంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు చేసే పనులు, ఇల్లు అరేంజ్ చేసుకునే విధానం అన్నీ కూడా ఒక క్రమాన్ని పాటిస్తుంది అనమాట. పొద్దున్న లేవడం, చదువుకోవడం, పడుకోవడం అంత ఒక క్రమం ప్రకారం జరుగుతుందంట. విచ్చలవిడితనం ఉండకూడదు కుటుంబంలో. అది కుటుంబం యొక్క అందం. కుటుంబం యొక్క అందం ఎట్లా తెలుస్తుంది, ఎట్లా ఈ కుటుంబం అందమైన కుటుంబం ఎలా తెలుస్తుంది, ఒక క్రమం ఉన్నప్పుడు అది ఆ కుటుంబంలో ఉంటుంది. రెండవది, కుటుంబం యొక్క ఆశీర్వాదము, తృప్తి. ఏంటి ఈ కుటుంబం బాగా ఆశీర్వాదం అంటే అందరూ కంటెంట్ ఉంటారనమాట. ఏం కలిగి ఉన్నాము, ఏం లేవు, ఏం ఉన్నాయి, వాటిలో కంటెంట్మెంట్, తృప్తి కలిగి ఉంటారనమాట. అది లేదు, ఇది లేదు అనే ఇది లేకుండా ఆ కుటుంబం యొక్క ఆశీర్వాదం అనేది ఆ కంటెంట్మెంట్లో ఉంటుంది, ఆ తృప్తిలో ఉంటుందన్నమాట. మూడవది, కుటుంబం యొక్క గొప్పతనం లేదా మహిమ ఆ కుటుంబం ఇచ్చే ఆతిథ్యం మీద ఆధారపడాలి. ఒక కుటుంబము హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అయితే అది గొప్ప కుటుంబం. అది ఇతరులను ఆశీర్వదించి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ఆదరించే కుటుంబం అంటే అది గొప్ప కుటుంబం అని లెక్క అని ఈ సామెత యొక్క అర్థం. ఇంకా కుటుంబం యొక్క కిరీటము దైవభక్తి, అల్టిమేట్. కుటుంబం యొక్క ద క్రౌన్ ఆఫ్ ద హౌస్ ఈజ్ ద గాడ్లీనెస్. సో దైవభక్తి కలిగిన కుటుంబాలు ఈ సమాజంలో చాలా కరువు ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు కూడా, క్రైస్తవ సంఘంలోకి కూడా సాతాను చొరబడిపోయి కుటుంబంలోకి ప్రార్థన చేసుకోకుండా, లేకుంటే దేవుని వాక్యంలో ఎదగకుండా
దేవుని విషయాలు నేర్చుకోకుండా మనల్ని అందరినీ ఎంగేజ్ చేసేస్తాడు అన్నమాట. నేను తరచూ ఈ మాట చాలా ఇష్టం నాకు. దైవ సేవకులు చెప్తూ ఉంటారు, బిజీ పెడతాడు మనం. బిజీ అంటే BUSY. బిజీ అంటే బీయింగ్ అండర్ సేటన్స్ యోక్. అంటే మనం బిజీగా ఉన్నాం దేవుడి కొరకు అర్థం అంటే సాతాను కాడి కింద మనం ఉన్నామని అర్థం. సాతాను కాడి కింద మనము ఉన్నాము అని అర్థం అనమాట. సో అలా మనం పెట్టేసి మన దైవభక్తి కలిగిన క్రైస్తవ కుటుంబాలు నా చిన్నతనంలో పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ సాయంకాలం 7 కాగానే పాటలు వినపడుతుండేవి ఎవరి ఇంట్లో నుంచి. పల్లెటూరులో అయితే ఇంకెక్కువ, అక్కడెక్కడో పాడుతూ ఉంటే కింది వరకు వినపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు అవి తక్కువ అయిపోయినాయి మనం. ఎందుకంటే మనం అంటే కాలం మారింది అని అంటాం కానీ దేవుడు మారలేదు, దేవుని పద్ధతులు మారలేదు, దేవుడు మారలేదు. కాలం మారిందంటే మనకు మారింది కాలం, కానీ దేవునికి ఏమీ మారలేదన్నమాట. 2 తిమోతి 4వ అధ్యాయం 1-5 వరకు మనం చూసినట్లయితే అక్కడ తిమోతి గారికి పౌలు గారు రాస్తూ ఉన్నారన్నమాట. ఏమని రాస్తున్నారంటే జాగ్రత్తగా ఉండు అని రాస్తున్నాను. జాగ్రత్తగా ఉండు, కొన్ని విషయాలు అక్కడ చెప్తూ జాగ్రత్తగా ఉండు అంటే తప్పుడు బోధలు, తప్పుడు విషయాలు సంఘంలో. ఈయన తిమోతి గారు అక్కడ పాస్టర్గా పనిచేస్తున్నారు. సో పాస్టర్ గారికి రాస్తూ ఉన్నాడు దైవజనుడైన పౌలు. ఏమనంటే జాగ్రత్తగా ఉండు అంటే తప్పుడు బోధలు, తప్పుడు విషయాలు, మనుషులు ఎంటర్ అవుతారు సంఘంలోకి, నీ జీవితంలోకి. జాగ్రత్తగా ఉండు. సో యు బీ అలర్ట్ అని చెప్తా ఉన్నారన్నమాట. కుటుంబం ద్వారానే పిల్లలను మనము క్రీస్తులో పెంచగలం. దాని ద్వారానే క్రీస్తు విలువలు భావితరాలకు తెలుస్తాయి అన్నమాట. నేను ఒకసారి ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటంటే మనం ఎప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నేను చనిపోయే వరకు అంతవరకే థింక్ చేస్తాం. తర్వాత లేదంటే మా నాన్నగారు పుట్టినప్పటి నుంచి, మా అమ్మగారు పుట్టినప్పటి నుంచి నేను నా పిల్లలు అంతవరకే మన థింకింగ్ ఉంటుంది. నేను ఒకసారి ఎందుకో సడన్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా తాతగారు ఎవరో అని ఆలోచించాను. సరదాగా అట్లా తెలీదు నాకు. అవును, మా తాతగారు ఎవరు అంటే తెలీదు, కానీ బైబిల్లో మనకు తెలుసు ఎవరెవరు ఏంటి అని. ఎవరు తాత ఎవరు, ఎవరు మనవడు ఎవరు అంతే రాసి పెట్టింది. ఇది ఎట్లొచ్చిందంటే ఒక తరం నుంచి ఇంకొక తరానికి పాస్ అయినాయి అన్నమాట. అయితే మనం నేర్చుకునే విలువలు, దేవుని భక్తి, ఇవన్నీ కూడా ఒక తరం నుంచి ఇంకొక తరానికి పాస్ అని కాకపోతే, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది లాస్ట్ వచనాల అధ్యాయంలో, యెహోవా గురించి తెలియని ఒక తరం వచ్చిందని ఉంటుంది. ఎంత భయంకరం అది, ఎంత భయంకరం. దేవుని వాక్యం గురించి తెలియకుండా, దేవుని గురించి వినకుండా మనం ఒక తరము వచ్చిందని రాయబడి ఉంటుంది. సో కుటుంబము, పిల్లలు ద్వారానే క్రైస్తవ విలువలు, దేవుని విలువలు, దేవుని వాక్యము ఒక తరం నుంచి ఇంకొక తరానికి వెళ్తుంటుంది. దేవుడు కృపగలవాడు కాబట్టి మన జీవితం, మన దేశం మీద దేవుని కృప మెండుగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనకు అన్నీ బాగున్నాయి. వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఈ సంవత్సరాంతంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. ప్రభుత్వాలు ఎలా మారిపోతాయో తెలీదు. మా 10 సంవత్సరాల కింద ఉన్న విషయాలు ఇప్పుడు లేవు. 10 సంవత్సరాల కింద ఉన్నంత అనుగుణంగా ఇప్పుడు లేదు. చిన్నప్పుడు నేను బస్సులో ప్రయాణం చేస్తూ బస్ స్టాప్లో కూర్చో వాక్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాక్యం గురించి, దేవుని గురించి టాపిక్ ఎత్తే గొడవలు అయిపోయే పరిస్థితులు వచ్చినాయి. తెలియదు మనకి ఇంకెంత వరస్ట్ వెళ్తాయో. కాబట్టి ఉన్నప్పుడే ఈ యొక్క ల్యాంటన్ రన్నింగ్ రేస్లో, రిలే రన్ రేస్లో ఒక ల్యాంటన్ ఉంటుంది కదా, ఆ ల్యాంటన్ విశ్వాసము, మన దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసం అనే ల్యాంటన్ని మన నెక్స్ట్ జనరేషన్స్కి మనము పాస్ ఆన్ చేయాలి. అది చేసినప్పుడే క్రైస్తవ కుటుంబమే, మన పాస్టర్ గారు కూడా చెప్తారు కదా, మంచి క్రైస్తవ కుటుంబమే మంచి సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. మంచి సంఘాలు మంచి దేశాన్ని తీర్చిదిద్దుతాయి. కాబట్టి మన కుటుంబాలకి లెగసీ మనము ఇవ్వగలగాలంటే, మన పద్ధతులు ఇవ్వగలంటే దేవుని వాక్యం. మనం దేని మీద కట్టుకుంటున్నాం మన జీవితాలు, మన బిడ్డల్ని మనం ఎలా కాపాడుతున్నాం, వారికి మనం ఏం నేర్పిస్తున్నాం అనే విషయాల మీదనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉండదు, మన భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు తరచుగా. ఎలా అని నేను ఆలోచించాను. పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది కదా, వాడు ఇంజనీర్ చదవాలా, వాడు డిగ్రీ ఏది చేయాలా, మనం కదా డిసైడ్ చేసేదని మనం అనుకుంటాం చాలాసార్లు. మన భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే వాడు పెద్దవాడైనప్పుడు ఇప్పుడు రత్నం ఉన్నాడు అనుకో, రత్నం పలానా వాడు పెద్దవాడైనా, మా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు రత్నం పిల్లల్లాగా ఉంటేనే, రత్నం ఉన్న క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే రత్నం ఉన్నదంటే జనాలు రత్నంని గుర్తుపెట్టుకుంటారు. నా భవిష్యత్తు ఉంటుంది అక్కడ, నా గురించి నా జ్ఞాపకం
భవిష్యత్తులో కనబడుతుంది. ఒకవేళ వాడు విరుద్ధంగా ఉన్నాడు అనుకో, నేను నాలాగా లేకుండా ఇంకొత్తగా ఎక్కడ ఉన్నాడు అనుకో, జనాలు మర్చిపోతారు. నేను చెప్పాను కదా ఇందాక, మా ముత్తాత వాళ్ళ తాతగారి పేరే నాకు తెలియదు, అట్లా జనాలు మర్చిపోతారు. కానీ మనము అబ్రహాముని గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకు అంటే వాళ్ళ విశ్వాస జీవితంలో వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించారు. వాళ్ళ భావితరాలకు తన విశ్వాసాన్ని వాళ్ళు పోశారు. దావీద్ మహారాజ్ చివరి మాటల్లో తన కుమారుడైన సొలొమోనుకు చెప్పిన విషయాలు మనం చూస్తే క్లియర్గా చెప్తాడు. ఆయన దేవుడైన యెహోవాను మరవద్దు, ఆయన వాక్యాన్ని మరవద్దు. సో ఆ విషయాలను నేర్పిస్తారనమాట. సో అట్లా ఈ కుటుంబ వ్యవస్థని, కుటుంబాన్ని మనం ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి మనం పాస్ ఆన్ చేసినప్పుడు మన విశ్వాసము ముందుకెళ్తుంది. సో చివరిగా ఆ వాక్యం నేను చదివి మరి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండట వ్యర్థమే. లాస్ట్ మాట 4వ వచనం. యవన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుతురు. సో దేవుడు కట్టువాడు, దేవుడు కాపాడువాడు. మన కుటుంబాలను, మన జీవితాలను, సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని దేవుడు కడుతున్నాడు. ఆయనతో పాటు మనం బిల్డర్స్గా మనం కూడా మన జీవితాలను, కుటుంబాలను, సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని మనం కట్టాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఆల్రెడీ కడుతున్నాడు కాబట్టి ఆయనతో కలిసి జత పని వారిగా మనము పనిచేయాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరిని తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, మారని దేవా, మా జీవితంలో మీరు నేర్పించిన సత్యాలను బట్టి వందనాలు నైనా. మరి మేము విని సంతోషించి టాపిక్ బాగుందని అనుకొని వారం కాకుండా తండ్రి, వాటిని మా జీవితంలో మేము అభ్యసించి నేర్చుకొని ప్రభా దాని యొక్క విలువలను తెలుసుకొని ప్రభా మరి పైకి భక్తిగా నటించి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా కాకుండా తను నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు, నేను రాజుగా దేవునిగా మా జీవితాలు కలిగి ఉండుటకు, మా ద్వారా ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని, ఈ మాటలను యేసు నామమున దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.